ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఒక్కో ఎంప్లాయీకి 3 నుంచి 5 లక్షల రూపాయలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి తాము ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇస్తున్నామని చెప్పారు జేఏసీ నాయకులు. లేకపోతే జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను కలుపుకొని తాము పోరుబాట పడతామని అంటున్నారు. ఇక నుంచి ఒక లెక్క, ఇకపై మరో లెక్కగా హెచ్చరించారు జేఏసీ లీడర్లు. సమయానికి లేవని చెప్పటమో సంవత్సరాల తరబడి ఆపటమో మాకు సంబంధం లేదు. ఇక నుంచి ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు పే స్లిప్పులు ఇవ్వాలి, మా హక్కు. మేము కష్టపడిన పనికి కూలీ అడుగుతున్నాం, మాకేం ఎక్స్ట్రా ఇచ్చేది కాదు. కాబట్టి మా పే స్లిప్పులో రిటైర్ ఉద్యోగి కానీ ఇక నుంచి ప్రతి బకాయి తేలాలి. ఇంతకుముందు ఇవ్వాల్సిన బకాయిలు చెప్పండి, ఇక నుంచి మాకు రావాల్సింది చెప్పండి. ఈరోజు దాదాపుగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక ఆయన భాష్యం చెప్తా ఉన్నాడు, చూశాను ఎక్కడో. కరువు బత్యం, కరువు ఎక్కడొచ్చింది రాష్ట్రంలో? కరువు బత్యం ఎందుకు ఇస్తారు? కరువు వస్తే కదా ఇచ్చేది, కరువు వస్తే ప్రజలకు కదా ఇవ్వాలి, ఉద్యోగులు ఎట్ట అడుగుతారని ఒక ఆయన చెప్తున్నాడు. నిన్న వారికి తెలుసో తెలియకో అని ఉండొచ్చు, వారికి అందుకే తెలియజేస్తా ఉన్నాను మీ